నమస్తే. ఎన్నికలు ముగిశాయి. ఇటు ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు, తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలు. అసలు ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపారు? ఓట్లేసినటువంటి వాళ్ళు ఏ పార్టీ వైపు వెళ్లారు? ఏ ఏ అంశాలు ప్రభావం చూపినాయి? అటు ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ బహుజన ఉద్యమాల పేరుతోటి మొత్తం అక్కడ తిరిగినటువంటి అనుభవం ఉన్నటువంటి నారగోని గారు మనతో ఉన్నారు. వారి పరంగా అక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇతర ప్రజలు కానీ ఎటువైపు మొగ్గు చూపారు? ఏ అంశాల వైపు ఆకర్షితులయ్యారు? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎన్నికలు ముగిసిపోయినాయి. తెలంగాణది మాట్లాడుకుంటే 17 లోక్సభ స్థానాల్లో ఏ అంశాలు ఎక్కువగా ప్రభావం చూపినాయి అనుకోవచ్చు? ఓటేసినటువంటి 66% ఓటింగ్, మనం 65 అంటున్నారు, 66 అవ్వచ్చు. 66% ఓటింగ్లో ప్రజలు ఎటువైపు, ఏ సిద్ధాంతం వైపు లేదంటే ఏ ఆలోచనల వైపు మొగ్గు చూపారని మనం అర్థం చేసుకోవచ్చు? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినంత ఉత్సాహం ఓటర్స్లలో ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి లేదు. ఎందుకనంటే రెండొక్కసారి జరిగితే ఆ పోలింగ్ రేటు బాగా గణనీయంగా పెరిగేది. కాబట్టి ఈ పోలింగ్ అందులో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల లోక్సభ నియోజకవర్గాల్లో మరీ తక్కువగా ఉంది. సెటిలర్స్ కొంతమంది అక్కడికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవటం వల్ల కూడా ఇది ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలలో ప్రధానంగా హోరాహోరీగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంకును నిలబెట్టుకోవటం కోసం, కేంద్రంలో మళ్ళీ రాహుల్ గాంధీ మెప్పు పొందటం కోసం, అంటే ఉన్న ఓట్లు, గతంలో సాధించిన ఓట్లు, సాధించిన సీట్లు, మళ్ళీ ఎక్కువ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుపొందాలని మొత్తానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా అబద్ధాలను కూడా ప్రవేశపెట్టింది. అబద్ధాలను ప్రవేశపెట్టి లేని అంశాలను కూడా తీసుకొని వచ్చి ప్రజలలో ఒక రెచ్చగొట్టి, కొన్ని వర్గాలను రెచ్చగొట్టి సానుభూతిని పొందే ప్రయత్నం కూడా చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైనటువంటి పార్టీ మళ్ళీ ఏదో రకంగా బలాన్ని పుంజుకోవాలని కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది అంతగా ప్రజలు ఆసక్తిని చూపెట్టలేదు. అదేవిధంగా ఆ పార్టీకి నిరాశ కలిగినటువంటి పరిస్థితే ఉంది. కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా దాన్ని ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నమ్మలేదు. కేసీఆర్ను అసలు నమ్మలేదు. నమ్మకపోగా కేసీఆర్ మాట్లాడిన ఎన్నికల ప్రచారాన్ని కనుక చూస్తే అసలు అబద్ధాలకు దిగినట్టుగా కనిపిస్తుంది. అసలు నిజంగా కవిత అరెస్ట్ అయిన తర్వాత, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చిన తర్వాత కేసీఆర్లో ఏదైనా అసలు మానసికంగా కూడా ఏమైనా తీవ్రంగా ఆలోచించి ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా, లేకపోతే ఇంకా డిప్రెషన్లోకి ఏమైనా పరిస్థితి ఉందా అనేది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఖమ్మం జిల్లా వెళ్ళి అసలు నామనాగేశ్వరరావు కేంద్ర మంత్రి కాబోతున్నాడని మాట్లాడుతున్నాడు. అసలు అందరూ అసలు రాజకీయ పరిశీలకులంతా నవ్వుకున్నారు. అసలు 1-2 సీట్లకే దిక్కు లేదు. అందులో ఇటు ఎన్డీఏ కూటమిలో లేడు, ఇటు అదేవిధంగా బీజేపీ యూపీఏ కూటమిలో కూడా లేడు. 2 కూటమిలో లేకుండా బయట ఉండి 1 సీటు 2 సీట్లు గెలిచే పరిస్థితి కూడా లేనప్పుడు అసలు కేంద్ర మంత్రి కాబోతున్నాడు అని అక్కడ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఆ స్థాయి, ఆ పరిపక్వత ఉన్న వ్యక్తి మాట్లాడాల్సినవి కాకపోతే మేము గెలుస్తాము, నిలబెట్టుకుంటాము, మా వాళ్ళు గెలవబోతున్నారని చెప్పటం వేరు. ఇంకొకటి ఏంటిది అని అంటే, నేను ప్రధానమంత్రి కూడా కాబోతున్నానని ఎన్నికల క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రధానమంత్రి కాబోతున్నానని చెప్పడం వల్ల ఇంకింత అసలు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఆయన మాట్లాడేదానికి ఏమన్నా బేస్ ఉందా, అసలు ఏమి అనేది ఇది ఈ రకంగా అనేక అంశాలు, అసలు కవితకు ప్రమేయమే లేదని చెప్పటము, అంత కుట్ర చేసిందని చెప్పటము, అసలు కవిత అసలు ఏమి అక్కడికి పోనట్టు, ఢిల్లీకే వెళ్ళనట్టు, ఎవరితో మాట్లాడనట్టు, అసలు చర్చలే చేయనట్టు, అన్ని వివరాలన్నీ ఆధారాలతో బయటకు వస్తే కూడా దాన్ని సునాయాసంగా, అంటే ఇంత అసలు జరిగినా కానీ ఇంత సులభంగా తిరస్కరించే పరిస్థితి ఉందా? కాకపోతే అందులో మా పాత్ర లేదు, లేకపోతే ఇవన్నీ నిజాలు వస్తాయి, మేము బయటపడతాము అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా టీఆర్ఎస్ కూడా అబద్ధాల ప్రచారాన్ని కొనసాగించింది, కాంగ్రెస్ కూడా కొనసాగించింది. కాంగ్రెస్ బాగా ప్రచారం చేసింది, రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ ప్రజల్లోకి వెళ్ళలేదంటారు. నమ్మరా? చాలా వరకు నమ్మలేదు. దాన్ని అసలు చెప్పింది నిజంగానే ఎన్నికల కోసమే చెప్తున్నారు అనేది చాలామంది పసిగట్టిండ్రు. అయితే కొంతమంది సహజంగా కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ మీద రెచ్చగొట్టుకుంటూ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయాలనుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు కొంత నమ్మే అవకాశం కూడా ఉంది. కానీ చాలా వరకు
50% నమ్మనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే. కాబట్టి నేను అనుకునేది తెలంగాణ రాష్ట్రంలో ఈ జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను కనుక చూస్తే బీఆర్ఎస్ అయితే నామినల్ పొజిషన్కు, అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఏదైతే 10-12% ఓట్ బ్యాంకు, 14% ఓట్ బ్యాంకు పడిపోయి ఉన్నదో, నేను అనుకుంటాను బీఆర్ఎస్ పరిస్థితి గతంలో బీజేపీ స్థాయికి వెళ్ళిపోతుంది. 14 నుంచి 18-20% మధ్యలో బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు తగ్గిపోయే అవకాశం ఉంది. 38% నుంచి దాదాపు ఆ స్థాయికి 20%కి తగ్గిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఎందుకనంటే చాలా చతికిల పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ పోటీ చేసిన వ్యక్తులందరూ కూడా ఇతర పార్టీలో ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అడుగడుగున నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచే దాంట్లో ముసలం మొదలైపోయి ఒక్కొక్క అభ్యర్థులంతా చేరిపోయి వేరే పార్టీలలో ఎంపీలుగా టికెట్లు తెచ్చుకొని పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక చూసే జనానికి అందులో తీవ్ర వ్యతిరేకతను చవి చూసినటువంటి టీఆర్ఎస్ ఇంకా కుటుంబ పరిపాలన, అదేవిధంగా డబ్బులు విపరీతంగా లక్షల కోట్లు సంపాదించుకున్నారు అనేది ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తుంటే ప్రజలు నిరాశ పడిపోయారు. ఈ తెలంగాణ వచ్చి ఇంత చేతుల్లో పెడితే అసలు ఇంత పరిస్థితిని సృష్టించిండు, అసలు దాన్ని వినియోగించుకోలేదు, అన్ని వర్గాలకు అన్ని కులాలకు అధికారాన్ని అందించలేకపోయిండు, ఏంటిది ఇంత ఘోరమైనటువంటి పరిపాలన, ఇంత అసలు ఈ విధంగా ప్రజలేమన్నా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా మొత్తం ఏంటంటే బంధువులను, కుటుంబ సభ్యులను, డబ్బును విస్తారంగా సంపాదించుకొని ఆఫీసులు, అసలు చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పార్టీలకే 1-2 ఆఫీసులు ఉంటే ఈయనకు ప్రతి జిల్లాల్లో ఆఫీసులు, ఇతర రాష్ట్రాల్లో ఆఫీసులు, అసలు పార్టీ ఫండ్లో విపరీతమైనటువంటి డబ్బు దాదాపు 1000 కోట్లకు పైగా బాండ్స్ రూపంలో వచ్చి చేరిపోయినటువంటిది. ఒక టీవీ, ఒక పత్రిక, ఒక ఆఫీసు, భవనము, యంత్రాంగము, నిర్మాణం, మొత్తం ఒక క్యాపిటలిస్టు వ్యవస్థలాగా అది ఎస్టాబ్లిష్ అయింది అనేది ప్రజలకు క్షుణ్ణంగా అర్థమైపోయింది. ఇంకోటి ఎమర్జెన్సీ, మినీ ఎమర్జెన్సీ లాగా ఎవరిని కలవకపోవటం, ధర్నా చౌకుని ఎత్తివేయటం, అనేక రకాలుగా మనకు స్పష్టంగా అసలు బీసీలను పట్టించుకోకపోవటం, ఏ వర్గాన్ని పట్టించుకోకపోవటం, మంత్రులను పట్టించుకోకపోవటం, ఎంపీలను కలవకపోవటం, తన పార్టీలో ఉన్న వాళ్ళనే నిర్లక్ష్యం చేయటం, రాజకీయ మొత్తం వివక్షతను చూపించినటువంటి పరిస్థితి కొనసాగింది. ఇవన్నీ ప్రజలు అట్నే గుర్తుపెట్టుకొని ఈ లోక్సభ ఎన్నికలలో సైలెంట్గానే ఉన్నారు. దాని మీద కేసీఆర్ చెప్పే మాటలకు ఎవరు ప్రభావితం కాలేదు. ఎవరు కూడా మళ్ళీ ఓటేద్దాం తిరిగి, అయ్యో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగినా ఆ వ్యతిరేకతతో అటు వేద్దామనే వాళ్ళు అసలు ఎవరు చాలామంది వెళ్ళినట్టుగా కనిపించలేదు నాకైతే. కాబట్టి ఇప్పుడు పోటీ ఇంకా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే నువ్వా నేనా అనేది తెలంగాణ ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది. అంతకుముందు బీజేపీ 14% ఓట్లు ఉన్నటువంటిది నేను అనుకుంటాను ఇప్పుడు దాదాపు 28-32% మధ్యలో పెరిగే అవకాశం ఉంది. అసలు నిజానికి అసెంబ్లీ ఎన్నికలలోనే రావాలి బీజేపీ. ఆ పరిస్థితికి అప్పుడు బండి సంజయ్ టెంపో కొనసాగించినప్పుడు ఆ ట్రెండ్ కనిపించింది. తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డిని మార్చేటప్పటికి ఆ ట్రెండ్ కొంత డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయి అది 32% రావాల్సింది అది 14% వచ్చి ఆగిపోయింది. ఎందుకంటే బీజేపీ బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. భారతదేశంలో అసలు ఏ పొలిటికల్ అసలు బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించలే. కాకపోతే ఎన్నికలైన తర్వాత ఒక బీసీని ముఖ్యమంత్రి చేయడం అనేది జరిగింది. కానీ ఎన్నికల ముందే అసలు మేము ఇక్కడ బీసీనే ముఖ్యమంత్రి చేయబోతున్నాము అని ప్రకటించి 38 అసెంబ్లీ స్థానాలలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఆ రోజు ఒక పెద్ద టెంపో క్రియేట్ చేసింది. కాకపోతే బీసీలలో చైతన్యము, అర్థం చేసుకునే శక్తి, ఇతర ప్రభావాలు ఎక్కువ ఉండటం వల్ల దాన్ని వినియోగించుకోలేకపోయారు. కానీ నిజంగా సామాజిక కోణంలో చూసినప్పుడు, సోషల్ ఇంజనీరింగ్ చూసినప్పుడు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ను ప్రవేశపెట్టింది. క్యాస్ట్ ఈక్వేషన్స్ను, ఈక్వాలిటీ ధోరణి ప్రవేశపెట్టింది. సరే అది సెంట్రల్లో ఏ రూపంలో ఉన్నా, ఆ పార్టీ వైఖరి ఏ రకంగా ఉన్నా, మతతత్వం అని చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఆ లిబరాలిటీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఒక లిబరల్గా మూవ్ అయిపోయి ఏ పార్టీ కూడా చేయలేదు చరిత్రలో. ఒక బీసీ ముఖ్యమంత్రి అని ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరు చేశారు? టీడీపీ చేసిందా, లేకపోతే కాంగ్రెస్ చేసిందా? 5 సంవత్సరాలు పరిపాలించింది, లేకపోతే ఎవరైనా ప్రకటించారా? ఎవరు ప్రకటించలేదు. అసలు ఎక్కువ సీట్లు కూడా ఇవ్వలేదు. ఎవరు కూడా అసలు 20-22కు మించి టికెట్లు బీసీలకు ఇవ్వలేదు. అట్లాంటిది ఒక 38 స్థానాలకు తీసుకొని వెళ్ళింది. కాబట్టి అదొక అద్భుతమే. సోషల్ ఇంజనీరింగ్లో
సరే అది ఇస్తానన్నోడేమో ఇవ్వటం లేదు, ఇయ్యనన్న వాళ్ళు సడన్గా ఇచ్చేటప్పటికి ఆశ్చర్యం కలిగించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అన్ని రాజకీయాలలో వచ్చే కొత్త కోణాలు. అవును, బీసీ పార్టీ అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు కమ్మలు ఇవ్వలేదు, బీసీ ముఖ్యమంత్రిని కూడా ప్రకటించలేదు. కాకపోతే ఓడిపోయాక కొన్ని ఎక్కువ టికెట్లు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికి కూడా అసలు అలాంటి దానికి ఇవ్వటం లేదు, సీట్లు కూడా ఇవ్వటం లేదు. రేవంత్ రెడ్డి అయితే ఎన్నికలకు ముందు మేము బీఆర్ఎస్ కంటే ఎక్కువ టికెట్లు ఇస్తామని ప్రకటించడం జరిగింది, కానీ తన మాటను తానే నిలుపుకోలేదు. బీఆర్ఎస్ 22 టికెట్లు ఇచ్చింది, మేము ఇంకెక్కువ అంటే 30 దాకా ఇవ్వబోతున్నామని ఓపెన్గా అతనే చెప్పాడు, కానీ ఆయన నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఏది అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు రెడ్డి సామాజిక వర్గానికి 40 దాకా టికెట్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటకు కూడా అందులో అమలు ఏమి లేదు. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే నేను చెప్పింది ఇవ్వగలుగుతాను అనుకున్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. పిల్లకాకి ఏమి తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు కాంగ్రెస్ పరిస్థితి రేవంత్ రెడ్డికి ఇంకా అర్థం కాదు. ఎందుకనంటే అందులో రకరకాల కోణాలు, రకరకాల సామాజిక ఆధిపత్యాలు ఇవన్నీ కొనసాగుతాయి. మళ్ళీ ఢిల్లీకి పోయేటప్పటికి లీస్టే మారిపోతుంది. వీళ్ళ చేతుల్లో ఉండదు, అది రేవంత్ రెడ్డి చేతుల్లో కూడా ఉండదు. కాబట్టి మారిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి 2 లోక్సభ స్థానాలకే బీసీలకు పడిపోయింది. కాబట్టి బీసీలలో ఒక పెద్ద నిరాశ, అందులో ఉన్న వాళ్ళందరూ అసలు ఉత్సాహమే ముఖాలలో కల లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, కక్కలేక మింగలేక అందులోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో, లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా బీసీల వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపించింది. అందులో ఇంకా మాదిగలకు కూడా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న కులాలలో కూడా మాదిగలను ఒక్కటి కూడా ఇవ్వలేదనే చర్చ బలంగా వినిపించింది. ప్రభావం చూపుతుందంటారా? మందకృష్ణ మాదిగ కొంత ప్రభావం కాంగ్రెస్ కు వ్యతిరేకం చేయడం, బీజేపీకి అనుకూలం చేయడం, టికెట్లు ఇవ్వకపోవటం అనేది ప్రభావితం కలుగజేస్తుంది. అందులో మందకృష్ణ మాదిగ ఆల్రెడీ మోడీతోటి సన్నిహితంగా ఉండి ఏబిసిడి వర్గీకరణ గురించి ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకేశారు. కాబట్టి దానికి ఇది తోడైపోయింది. ఏది టికెట్లు ఇవ్వకపోవటం అనేది ఇంకా తోడైపోయింది. తోడు కావటం వల్ల మాదిగలలో ఒక కోపం అనేది కనిపించింది. కాంగ్రెస్ ఈ సామాజిక ఈక్వాలిటీని కూడా చూడాలి కదా, సామాజిక సోషల్ ఇంజనీరింగ్ కూడా చూడాలి కదా. ఇటు మాదిగల కోపము, అటు బీసీల కోపము, ఈ రెండు ప్రధానంగా బాగా ఇబ్బందికి, అంటే కాంగ్రెస్ పార్టీలో అన్యాయానికి గురి అయినాయి, అణచివేతకు గురి అయినాయి అనేది స్పష్టంగా కనిపించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అనుకున్నది ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 15, 12 గెలవాలి అనేది ఉంటుంది, ఎవరైనా ఆశిస్తారు. ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి. ఇప్పుడు దానిలో నుంచి అసలు మొత్తం ఓటు బ్యాంక్ అంతా కూడా 3-4% కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తగ్గిన ఇదివరకు 38-39% వచ్చింది. అందులో నుంచి ఇప్పుడు 4% ఈ బీసీల నుంచి మాదిగల నుంచి తగ్గిపోతే ఖచ్చితంగా ఫలితాలలో అది తేడా కనిపించి అందుకనే ఇప్పుడు బీజేపీ సడన్గా ఉధృతం కావడానికి మోడీ సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది రావాలనేది ఒక చర్చ ప్రజలలో. ఇప్పుడు కాంగ్రెస్ని అయితే ఆల్రెడీ గెలిపించాము, రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది, ఇక మారాల్సింది ఇప్పుడు సెంట్రల్లో సుస్థిరంగా ఉండే ప్రభుత్వం ఏది అన్నప్పుడు మోడీ ప్రభావం కొంత కనిపించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వచ్చినప్పుడు, లోక్సభ విషయానికి వచ్చినప్పుడు కొంత బీజేపీ వైపు సానుకూలంగా మళ్ళినట్టుగా కూడా కొంత కనిపిస్తూ ఉంది. అంటే ఇటువరకు కాంగ్రెస్కి వేసిన వాళ్ళలో కూడా కొంతమంది ఇప్పుడు బీజేపీ వైపు మోడీ కొంత సెంట్రల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని నమ్మే ఓట్ బ్యాంక్ కొంత ఉన్నది. కాబట్టి దీంతో ఇప్పుడు కాంగ్రెస్కు దెబ్బపడే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు ఇటువరకు ఏదో 12-14 సీట్లు గెలుస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కానీ ఈ ఓటింగ్ సరళిని కనుక చూసినట్లయితే బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అని నెక్ టు నెక్. అంటే ఇప్పుడైతే నాకు అనిపించేది ఏంటంటే 5 సీట్లు కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా గెలిచే సీట్లలాగా కనిపిస్తున్నాయి. బీజేపీకి కూడా 5 సీట్లు క్లియర్గా గెలిచే సీట్లు ఉన్నాయి. ఇక మిగిలిన 6 సీట్లలో ఇక నెక్ టు నెక్ నువ్వా నేనా అనేది 6 సీట్లలో ఎవరు ఎక్కువ పంచుకునే అవకాశం, షెరిముడు పంచుకుంటారా, లేకపోతే ఒకరికి 4 వచ్చి ఒకరికి 2 వస్తాయా? అంటే మొత్తానికి ఓవరాల్గా మనకు తెలంగాణ పిక్చర్ తెలిసేది ఏంటిది అని అంటే బీఆర్ఎస్ కూడా ఒక్క స్థానం కూడా కనిపించే పరిస్థితి లేదు, జీరో. అన్ని సెకండ్ పొజిషన్కే 2 స్థానాలలో వచ్చే అవకాశం ఉంది. 17 సీట్లలో 2 లోక్సభ స్థానాలలో మాత్రమే సెకండ్ పొజిషన్కి వచ్చే అవకాశం. సెకండ్ కూడా రాదు, సెకండ్కే వచ్చే, ఫస్ట్ కాదు సెకండ్ పొజిషన్, మిగతా అన్ని థర్డ్ పొజిషన్కే ఉండే అవకాశం. సెకండ్ పొజిషన్ అంటే ఏవే ఉండొచ్చు బహుశా? సెకండ్ పొజిషన్ ఉండేది బహుశా ఖమ్మము అని అంటున్నారు, ఇంకా ఒక స్థానము వేరే దగ్గర ఉంది. కాబట్టి 2వ పొజిషన్కి ఉండే అవకాశం, అక్కడ
ఓటింగ్ సరళిని బట్టి మాకు ఫోన్లు చేసిన దాన్ని బట్టి అర్థమయ్యేది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు నువ్వా నేనా అనే పరిస్థితికి 5-5 అయితే క్లియర్. కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉన్నాయి, అదేవిధంగా బీజేపీకి క్లియర్గా ఉన్నాయి. ఇక మిగిలిన 6 స్థానాలలో ఇక కొంత వాళ్ళు 4 గెలిచినా 1 గెలిస్తే 1 సీట్ ఎక్కువ గెలుస్తారు. బీజేపీ అయినా 1 సీట్ ఎక్కువ గెలవచ్చు కాంగ్రెస్ కంటే, లేకపోతే కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ 1 సీటు గెలిచే అవకాశం ఉంది. బాగా బీజేపీ అనూన్యంగా ఓట్ బ్యాంక్ పుంజుకున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా ఎవరు ఏది పూర్తిగా 14 సీట్ల వరకు 12 సీట్ల వరకు అయితే వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకు వచ్చి ఆగిపోయినా గండమే, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. ఎందుకంటే ఇక అయిపోయింది అనే చర్చ జరుగుతుంది. ఇక అసలు అప్పటికి అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలలో చాలా తగ్గిపోయింది, సీట్లే తగ్గిపోయినాయి. కాబట్టి ఇంకా ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా రకరకాల గుసగుసలు పెట్టేసి రకరకాల పరిస్థితులకు ఉత్పన్నమై లోనై పోయే ప్రమాదం ఉంది. లేదా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోవాలనుకున్న ఎమ్మెల్యేలు కూడా ఆగిపోతారు. ఇప్పుడు ఈ రిజల్ట్ ప్రభావం వల్ల ఆగిపోయి ఆల్టర్నేటివ్ ఇంకేళ్ళ కన్నా పోవాలన్నా అని వెతుక్కుంటే ఇటువరకు ఇటు రావాలనుకున్న వాళ్ళు ఇంకొక వైపు పోతే ఏమన్నా లాభం ఉంటుందా, ఇవన్నీ ఈక్వేషన్స్ అన్నీ మారే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి తెలంగాణ గండం అయితే ఉన్నది ఉంది ఖచ్చితంగా. కాంగ్రెస్కి అయితే ఇటు ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంది, సీట్లు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. అందులో ఉన్న బీసీ సామాజిక వర్గం అంతా బాగా నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది భవిష్యత్తుకు కూడా ఎఫెక్ట్ని ఇస్తుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కు మళ్ళీ ఇప్పుడే అవేర్నెస్ పొందుతున్నాయి అన్ని ఓవరాల్గా. ఈ 3 పార్టీల్లో బీజేపీకి 5 సీట్లు వచ్చినా లాభమే, 6 వచ్చిన లాభమే, ఎన్ని వచ్చినా బీజేపీకి 4 ఉన్నాయి కాబట్టి 1 సీట్ ఎక్కువ వచ్చినా బీజేపీకి పోయే నష్టమేం లేదు, 1 ఎక్కువ గెలిచిందని అంటారు. కాబట్టి ఆ విధంగా కాకుండా అసలు ఇంక 8-9 దాకా పెరిగిపోతే అసలు సంచలనాత్మకమైనటువంటి విజయాలే, ఊహించని విజయాలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో మాత్రం ఈ 2 పార్టీలకు ఈ ఫలితాలు మాత్రం ముసలమే ఖచ్చితంగా. మళ్ళీ పునరాలోచించుకో. బీఆర్ఎస్ అయితే ఇంకా ఎండిపోవాల్సిందే, ఎందుకంటే దాంట్లో ఇంకా భవిష్యత్తు కనిపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ ఓపెన్గా చెప్పగలగాలి, ఏమన్నా మార్పులు రాగలగాలంటే ఏమని చెప్పాలి, నేను భవిష్యత్తులో ఇక నా బిడ్డను అల్లుడిని నా కొడుకును నేను ఈ పార్టీ నుంచి పక్కకు పెడుతున్నాను, నా బంధువులను ఎవరిని తీసుకోను, నేను బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున నేను ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నాను, ఇటువరకు అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానత్వాన్ని చూడలేదు, నేను ఇప్పుడు అది ఫార్ములా మార్చబోతున్నాను అని ఏదన్నా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు చేస్తే ఆలోచిస్తారు. కానీ ఆ దశ కూడా అయిపోయింది. నేను అనుకుంటా ఆయన ఇప్పుడు అందులో రియలైజేషన్ వచ్చినా ఉపయోగం లేని పరిస్థితి, ఎందుకంటే టైం దాటిపోయింది. అది చేయాల్సిన టైంలో చేస్తే అది కంటిన్యూషన్లో దాని మార్పు ఫలితాలు ఉండి కేసీఆర్ మీద మంచి నమ్మకం ఉండేది. చేయాల్సిన టైంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని రియలైజేషన్ వచ్చినా ఇప్పుడు ఆయన తిరగలేనటువంటి పరిస్థితి. నిన్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో తిరుగుతుంటే ఎవరు పట్టించుకున్నారు? అసలు ఏమన్నా సీరియస్నెస్ ఉందా? ఆయన అంత పెద్ద ఉద్యమకారుడుగా ఉండి అసలు నేను తప్ప దిక్కే లేదు అని అంత స్టాల్వార్డ్గా ఉండి అసలు మోడేంది ఇల్లేంది నేను దేశంలోనే రాజకీయాలు తిప్పుతానన్న వ్యక్తి పేలవంగా తిరుగుతుంటే, కర్ర పట్టుకొని తిరుగుతుంటే, చెప్పే మాటలలో బ్యాలెన్స్ లేకపోతే అసలు ఆయన చెప్పేదానికి సంబంధం ఎవరు సీరియస్గా దాన్ని గమనించి సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఏం కనిపించలే. అంటే సడన్గా ప్రజలలో మార్పు వస్తే అసలు ఎంత ఉన్నతమైన పార్టీని కూడా ఏ స్థాయికి తీసుకొచ్చి పెడతారనే దానికి ఇది ఒక ఉదాహరణ. టీఆర్ఎస్ఏ చూస్తున్నాగానే కోటగూడలన్నీ మొత్తం దొర గడీలన్నీ కుప్పగూలిపోయి నేలమట్టం అయిపోయిన చరిత్ర మొత్తం అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటికి కనిపించింది. ఇది ఒక సంచలనం నిజంగా. ఇప్పుడు కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఎండిపోయిన చెరువుల కాలం అయితే మళ్ళీ నీళ్ళు నిలుస్తాయి, మళ్ళీ కప్పలు నీటి వస్తాయని అంటారు. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. ఆయన అది చెప్పింది ఆయనకే వర్తింపజేసింది. కాబట్టి ఇది సంచలనమే. ఇవన్నీ ఓటర్స్ గమనిస్తున్నారు, మార్పులు అనేది జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకా అనేక మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. పోలరైజేషన్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా బీసీలు, అదేవిధంగా మాదిగలు, లేకపోతే అందులో ఉన్న ఇతర వర్గాలు అంతా కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి కాకపోతే అసెంబ్లీలో మెజార్టీ ఉంది కాబట్టి కొంతకాలం నడవటానికి అవకాశం ఉంది. ఈ 39 ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎటువైపు పోతారు? అసలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ముసలము పుట్టే అవకాశం ఉందా? లేకపోతే అందులో ఎవరైనా బలమైన వ్యక్తి తయారైపోయి కాంగ్రెస్ నుంచి ఏమైనా వర్గం తయారైపోయే అవకాశం ఉందా? లేకపోతే రేవంత్ రెడ్డి ఆ పాత్ర పోషించే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఊహించాల్సిన విషయాలు. ఎందుకంటే కాంగ్రెస్లో ఏదైనా జరిగే అవకాశం అయితే ఉంది, కానీ కాకపోతే అది ఇప్పుడే చెప్పలేము.
ఎన్నికలు వచ్చిన తర్వాత జరిగే పరిణామాలను బట్టి తెలుసుకోవడానికి అవకాశం ఉంది.